హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిప్పీ ఇండియన్ ట్రావెలర్. మనం ఈరోజు చూడబోతున్నాం పాపికొండలు, ద హిడెన్ ప్లేస్ ఆఫ్ గోదావరి రివర్. పాపికొండలు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఉన్న కొండలన్నీ ఉమెన్ జడలో ఉండే ఫోల్స్లా ఉంటాయంట. అందుకే వీటిని పాపికొండలు అని పేరు పెట్టారు. ఎవరైతే పీస్ఫుల్గా మంచి బ్యూటిఫుల్ టైంని మంచిగా నేచర్తో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కంపల్సరీ మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు ఈ పాపికొండలు. పాపికొండలు చాలా 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 అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలామందికి చాలా బాగుంటుంది. మధ్యలో మనకి రామకృష్ణ మఠం అని ఒక చిన్న ఐలాండ్లో మనం ఆగొచ్చు. ఐలాండ్ అంటే అక్కడ చాలామంది ట్రైబల్స్ కూడా దే ఆర్ లివింగ్. అక్కడ ట్రైబల్స్ వాళ్ళు చేతితో చేసేవి, కట్టెలతో చేసేవి అన్నీ అమ్ముతూ ఉంటారు. అవి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఆ రామకృష్ణ మఠం దగ్గర చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మీకు జీవితంలో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం లేకపోతే ఖచ్చితంగా మీ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఈ జర్నీలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఆఫ్ వేకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అసలు ఎవరి ఫోన్లు పనిచేయవు అనమాట. ఇంకా ఫోన్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మనకి సాంగ్స్ ఈ బోట్లో వాళ్ళు మీరు సాంగ్స్ ప్లే చేయడం, డ్యాన్స్ వేయించడం ఇవన్నీ చేపిస్తారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం. చూసారుగా, కొన్ని విలేజెస్ మునిగిపోయినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మునిగిపోతాయంట. కొన్ని పక్కన అవి స్లోగా ఖాళీ చేపిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి సేఫ్ జోన్లోకి పంపించడానికి. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ అయిపోతే రేపు ఫ్యూచర్లో ఈ పాపికొండల ట్రిప్స్ కూడా ఆపేయాల్సి వస్తుంది. సో అది ఆపే ముందే, అది స్టాప్ అయ్యే ముందే మీరు ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే ఇంకొకసారి దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం సాయిరామ్.